ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV-C-62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సర్వం సిద్ధమైంది. జనవరి 12 ఉదయం 10 గంటల 17 నిమిషాలకు ఈ ప్రయోగం జరగనుండగా ప్రస్తుతం కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రాకెట్ ద్వారా 1485 కిలోల బరువు కలిగిన EOSN-1 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్షలోకి పంపనున్నారు. ఇక ఈ ఉపగ్రహానికి అన్వేషణని నామకరణం చేశారు. కేవలం 18.9 నిమిషాల్లో ప్రయోగం పూర్తయ్యేలా డిజైన్ చేశారు. ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల సూళ్లూరుపేట దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నూతన సంవత్సరంలో కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మొదటి ప్రయోగ వేదిక నుంచి PSLV-C-62 అనే రాకెట్ ద్వారా EOSN-1 అనే ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లనుంది. అయితే ఇప్పటికే ఈ యొక్క ప్రయోగానికి సంబంధించినటువంటి కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా కొనసాగుతూ వస్తూ ఉంది. ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ 22 గంటల పాటు నిరంతరంగా కొనసాగిన అనంతరం జనవరి 12వ తేదీన ఉదయం 10 గంటల 17 సెకండ్లకి షార్లోనే మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. అయితే ఈ రాకెట్ ద్వారా నింగిలోకి 1485 కిలోలు బరువు కలిగిన EOSN-1 అనే ఉపగ్రహాన్ని కక్షలోకి శాస్త్రవేత్తలు పంపనున్నారు. ఈ ఉపగ్రహానికి కూడా అన్వేష్ అనే పేరు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు పెట్టడం జరిగింది. దీంతోపాటు స్వదేశీ విదేశీకి సంబంధించినటువంటి 15 ఉపగ్రహాలను PSLV-C-62 కక్షలోకి ప్రవేశపెట్టనుంది. అదేవిధంగా UK, థాయిలాండ్, నేపాల్, స్పెయిన్, బ్రెజిల్ దేశాలకు చెందినటువంటి శాటిలైట్లు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం 4 దశల్లో ఈ ప్రయోగం పూర్తిగానుంది. మొత్తం ఈ ప్రయోగం కూడా 18.9 నిమిషాల్లో ఈ ప్రయోగం పూర్తయ్యేలా శాస్త్రవేత్తలు డిజైన్ చేయడం జరిగింది. ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత మొదట 1485 కిలోలు బరువు కలిగినటువంటి EOSN-1 అనే ఉపగ్రహాన్ని భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులోనే సన్ సింక్రోనస్ ఆర్బిట్లో ప్రవేశపెట్టనుంది. దాని తర్వాత మరో 10 సెకండ్ల తర్వాత 14 స్వదేశీ విదేశీ ఉపగ్రహాలను కూడా 600 కిలోమీటర్ల ఎత్తులోనే ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత PS-4 అనే దశను రీస్టార్ట్ చేసి స్పెయిన్ దేశానికి చెందినటువంటి కిడ్ అనే పేలోడ్ను కూడా ప్రవేశపెట్టి ఈ రెండో దశలో పసిఫిక్ మహాసముద్రంలోకి పడేలా కూడా ఈ శాస్త్రవేత్తలు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రయోగంలో ఇస్రో ప్రపంచంలోనే తొలిసారిగా ఫార్మేషన్ ఫ్లయింగ్ టెక్నాలజీని కూడా వినియోగిస్తుంది. సాధారణంగా ఉపగ్రహాలు విడివిడిగా తిరుగుతాయి, కానీ ఈ రాకెట్ ద్వారా పంపే జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి అనుసంధానమై ప్రయాణిస్తాయి. అయితే దీనికి సంబంధించి ఈ EOSN-1 అనే అన్వేష్ అనే ఉపగ్రహం ఇది భూ పరిశీలన ఉపగ్రహం. అదేవిధంగా పర్యావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. దేశ రక్షణ అవసరాల కోసం రూపొందించినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి శాటిలైట్గా కూడా ఇస్రో శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించడం జరిగింది. సాధారణ కెమెరాలు చూడలేనటువంటి వందలాది కాంతి తరంగాలను పసిగట్టగలదు. అలాగే వ్యవసాయం విపత్తుల నిర్వహణకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అయితే ఈ PSLV సిరీస్లో ఇది 65వ ప్రయోగం కాగా ఈ ఏడాదిలో ఇస్రోకి ఇది మొదటి తొలి ప్రయోగం. ఇప్పటికే ఈ ప్రయోగం విజయవంతం కావాలని కూడా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో, అదేవిధంగా సూళ్లూరుపేట చెంగాలమ్మ దేవస్థానంలో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ ప్రయోగాన్ని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 2025లో C-61 కూడా విఫలం అవడంతో ఈసారి C-62 విఫలం కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో సాంకేతికంగా కలిగినటువంటి పరిజ్ఞానంతో ఈ యొక్క రాకెట్ను కూడా శాస్త్రవేత్తలు ప్రయోగిస్తున్నట్లు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఇది జనవరి 12వ తేదీన నింగికి ఎక్కిపెట్టినటువంటి బాణం లాగా నింగిలోకి దూసుకెళ్ళనుంది ఈ ప్రయోగం. ఇది మొత్తానికి C-62 ప్రయోగానికి సంబంధించినటువంటి తాజా సమాచారం. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు.